Hello viewers, welcome to the review of match number 41 between Sunrisers Hyderabad and Royal Challengers Bangalore. ఇవాళ డేట్ 25 ఏప్రిల్. ఎగ్జాక్ట్గా నెల రోజుల ముందు 25వ తేదీ మార్చ్ అప్పుడు ఆర్సీబీ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిచారు. చివరిగా ఒక నెల రోజులు వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇవాళ నెల రోజుల తర్వాత మ్యాచ్ గెలిచారు. అసలు నమ్మడానికి, ఈ విధంగా చూస్తే నమ్మడానికి అసలు నమ్మకం కలగట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఆ మ్యాచ్ గెలిచినప్పుడు పంజాబ్ మ్యాచ్ అసలు ఎవరు ఆడరు అనుకున్న లాస్ట్ బ్యాట్స్మెన్ ఆడారు. లాస్ట్లో డీకే కానీ మైపాల్ లోమ్రోర్ కానీ వాళ్ళంతా ఆడి గెలిపిస్తే పెద్ద ప్లేయర్స్ ఎలాగో ఆడతారు, కింద వాళ్ళు ఫామ్లో ఉన్నారు, ఈసారి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, ఈసారి కప్పు నమ్మదే అని అనుకుంటూ ఉన్నాము ఫ్యాన్స్ అంతా అప్పుడు. బట్ ఇలాగా చిన్నగా ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోతూ వస్తూ నెల రోజులకి మొత్తానికి ఇవాళ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మ్యాచ్లో గెలిచారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సన్ రైజర్స్ హైదరాబాద్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారీ మార్జిన్తో గెలిచారు. అండ్ అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఫ్రమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. స్కోర్ కార్డ్ చూసినట్లయితే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సర్ప్రైజింగ్గా సర్ప్రైజింగ్ ఏం లేదు. ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇవ్వకూడదు అని అంటూనే ఉన్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ ఇస్తే 250, 260, 280 అలా కొడుతున్నారు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే. సో కాబట్టి బ్యాటింగ్ ఇవ్వకూడదని కామెడీగా అన్నారే తప్ప వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు డిఫెండ్ చేయగలరు అన్న నమ్మకం అయితే లేదు వాళ్ళ బౌలర్స్ మీద. కనీసం ఆ పెద్ద స్కోర్ కొట్టకుండా పరుగు పోకుండా ఉంటుందని చెప్పి బ్యాటింగ్ తీసుకోమన్నారే కానీ ఆర్సీబీని మ్యాచ్ గెలవడానికి ఎవరు ఆర్సీబీని బ్యాటింగ్ తీసుకోమనలేదు. బట్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఆర్సీబీ అయితే ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అండ్ దెన్ ఆ స్కోర్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకున్నారు. 200+ స్కోర్ కొట్టి దే స్కోర్ 20 overs 206 runs, 7 wickets లూజ్ అయ్యి. అండ్ దెన్ దానికి రెస్పాన్స్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళ భారీ బ్యాటింగ్ లైనప్తో కేవలం 171 runs కొట్టి 35 runs మార్జిన్తో ఓడిపోయింది. అండ్ ఆర్సీబీ కమ్బ్యాక్ ఇది ఆల్మోస్ట్ నెల రోజుల తర్వాత నేను చెప్పినట్టు. సో ఈ మ్యాచ్ రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది నేను చెప్పినట్టు డూప్లెసిస్ అండ్ బ్యాటింగ్ తీసుకున్నారు. కొంచెం షాకింగ్ అనిపించింది. ఎందుకంటే అంటే బ్యాటింగ్ తీసుకుంటే ఓకే, బట్ వాళ్ళ స్కోర్ని డిఫెండ్ చేసే బౌలింగ్ ఆర్సీబీకి ఉందా అంటే లేదు. సో కాబట్టి ఇంకా మ్యాచ్ ఓడిపోవడం అయితే ఖాయమని అనుకున్నాం. అట్లీస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అవగానే మీమ్స్ స్టార్ట్ అయ్యాయి, 200 కొట్టనివ్వమో ఎస్ఆర్హెచ్ని, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం కాబట్టి. ఇలాంటి మీమ్స్ అయితే వచ్చేసాయి చాలా తొందరగా. సో కొంచెం ఆ టైంలో అయితే కొంచెం ఓకే, కొంచెం ఆటగా అనిపించింది డెసిషన్. బట్ స్టిల్ దాని తర్వాత ఒకసారి టీమ్ చేంజెస్ మనం చూసినట్టయితే ఇద్దరు వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్స్ని మార్చుకున్నారు లాస్ట్ మ్యాచ్ నుంచి. ఆర్సీబీ అయితే లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ని యూస్ చేసుకున్నారు, సుయేష్ ప్రభుదేశాయ్ని. ఈ మ్యాచ్లో అయితే ఆల్రౌండర్ స్వప్నిల్ సింగ్ని ఆడిపించారు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు కాబట్టి లాస్ట్ వరకు బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ అవసరం రాలేదు. సో కాబట్టి బౌలింగ్ అండ్ లాస్ట్ ఓవర్లో అవుట్ అయ్యారు కాబట్టి కొంచెం బ్యాటింగ్ కొంచెం బౌలింగ్ పనికి వచ్చేటట్టు ఆల్రౌండర్ని అయితే తీసుకున్నారు, స్వప్నిల్ సింగ్ని. అండ్ సన్ రైజర్స్ అయితే లాస్ట్ మ్యాచ్ వాషింగ్టన్ సుందర్ని ఆడిపించారు ఇంపాక్ట్ ప్లేయర్గా. అండ్ ఈ హైదరాబాద్లో పిచ్ అయితే స్పిన్ పిచ్ కాదు అని వాళ్ళు సరిగ్గా రీడ్ చేయలేదని అర్థమవుతుంది. వాళ్ళైతే జయదేవ్ ఉనద్కట్ని తీసుకున్నారు టీంలోకి. బట్ తను కట్టర్స్ వేస్తాడు కాబట్టి తనకైతే కొంచెం స్లో పిచ్ కాబట్టి అదైతే హెల్ప్ అయింది ఈ మ్యాచ్లో తనకి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా జరిగిందో చూసేద్దాం. సో ఆర్సీబీ అయితే ఫస్ట్ మాత్రం చాలా ఫాస్ట్ స్టార్ట్ లభించింది వాళ్ళకి. ఫస్ట్ 3 ఓవర్స్కి ఆల్మోస్ట్ స్కోర్ 45-46 runs ఉందనుకుంటాను రఫ్లీ. అండ్ దెన్ అంత మంచి స్టార్ట్ చూసి ఆర్సీబీకి అర్థమైంది ఎస్ఆర్హెచ్ మీద స్కోర్ డిఫెండ్ చేయాలంటే మినిమం 220 అన్నా కొట్టాలి అన్నట్లు ఆడారు అని అనుకుంటూ ఉన్నాము. బట్ ఆలోపే ఫఫ్ డూప్లెసిస్ అవుట్ అయిపోయాడు. బట్ చిన్న మంచి క్యామియోనే 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు 12 balls కి 25 runs. కానీ తను అవుట్ అయిపోయిన తర్వాత అనూహ్యంగా పవర్ ప్లే స్లో అయిపోయింది. 1 down వచ్చిన విల్ జాక్స్ కానీ అప్పటి వరకు షాట్స్ కొట్టిన విరాట్ కోహ్లీ కానీ మిగతా 3 ఓవర్స్లో జస్ట్ 15 runs వరకే కొట్టారు. ఫస్ట్ 3 ఓవర్స్లో 45-46 కొట్టిన బ్యాట్స్మెన్. సో దీనివల్ల మొత్తం పవర్ ప్లే అయ్యేసరికి 61 runs వచ్చింది. సో మేబీ ఆ ఫస్ట్ అసలు పిచ్ రిపోర్ట్ అయితే బ్యాటింగ్ రోడ్డు లాగా ఉంది పిచ్, ఫుల్ బ్యాటింగ్ పిచ్. ఆల్రెడీ ముంబైతో 277 జరిగిన పిచ్ ఇదే. సో కాబట్టి భారీ పరుగులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు. అందరం అలా చూస్తున్నాం మ్యాచ్ని. బట్ అర్థం కాలేదు, ఇక్కడైతే కొంచెం స్లో డౌన్ అవుతుంటుంది. అది కొంచెం స్లోగా ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తెలిసింది స్లో పిచ్ అని, అందుకే షార్ట్స్ కనెక్ట్ అవ్వట్లేదని. సో అలాగలాగా స్లోగా జరుగుతూ వచ్చింది. బట్
మొత్తానికైతే 6 ఓవర్స్‌కి 61 ఉంది స్కోర్. సో, దాని తర్వాత 4 ఓవర్స్‌లో 33 రన్స్ వచ్చాయి. మనం చూసాము 1 వికెట్ పడింది. ఈ స్టేజ్‌లో విల్ జాక్స్ అయితే ఔట్ అయిపోయాడు. స్పిన్నర్ దాంట్లో అగైన్ అప్పుడు కూడా అర్థమై ఉండాల్సింది మనకి స్పిన్‌కి కొంచెం సహకరిస్తుంది పిచ్ అనేసి. అండ్ దాని తర్వాత అనూహ్యంగా కోహ్లీ కూడా చాలా స్లో అయిపోయాడు. పవర్ ప్లే తర్వాత ఈ 10 ఓవర్స్‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. 7th to 10 ఓవర్స్ మధ్యలో. అండ్ ఈ ఫేస్‌లో 11 బాల్స్ ఆడి 10 రన్స్ కొట్టాడు. అంటే బాల్ టు బాల్ సింగిలే కొట్టాడు విరాట్ కోహ్లీ అయితే. సో, బాగా స్లో అయిపోయింది విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్. బట్ లైక్ విల్ జాక్స్ ఔట్ అయిపోయిన తర్వాత వచ్చిన రజత్ పాటీదార్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. స్టార్టింగ్ నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేశారు. స్పిన్నర్సే బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి తను స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు. సో, స్పిన్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో, కొంచెం క్లీన్‌గా స్ట్రైట్ సిక్సెస్ గానీ, మిడ్ వికెట్ వైపు సిక్సెస్ గానీ కొడుతూ స్టార్ట్ చేశాడు హిట్టింగ్ అయితే మొత్తానికి. అండ్ ఈ 10 ఓవర్స్ అయ్యేసరికి తన స్కోర్ అయితే 10 బాల్స్‌లో 20 అలా ఉందనుకుంటాను. సో, స్టార్టింగ్ నుంచే 200 స్ట్రైక్ రేట్‌తో స్టార్ట్ చేశాడు తను. సో, మొత్తానికి గుడ్ స్టార్ట్ ఫర్ ఆర్సీబీ. 10 ఓవర్స్‌కి 94. అండ్ అప్పటికి కూడా స్లో పిచ్ అని అర్థం కాలేదు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ 9.5 ఉంది రన్ రేట్ కాబట్టి. అండ్ ఇంకా హిట్టర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఉన్నాడు, క్యామరూన్ గ్రీన్, డీకే ఉన్నారు కాబట్టి భారీ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాము. నెక్స్ట్ 5 ఓవర్స్‌లో ఏం జరిగిందంటే ఫస్ట్ అయితే టూ ఫేజెస్‌గా చెప్పుకోవచ్చు దీన్ని. సో, ఫస్ట్ అయితే రజత్ పాటీదార్ 4 సిక్సెస్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ అదే ఇన్నింగ్స్‌కి మొత్తానికి హైలైట్, మ్యాచ్‌కి మొత్తానికి హైలైట్. బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సెస్ కొట్టాడు. మార్కండే దాంట్లో అక్కడ ఫుల్ మొమెంటం వచ్చింది ఆర్సీబీకి. బట్ ఆ 4 సిక్సెస్ కొట్టిన వెంటనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ బాలే ఔట్ అయిపోయాడు. మొత్తానికైతే 20 బాల్లలో 50 చాలా మంచి ఇన్నింగ్స్ కొట్టి ఔట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత స్టార్ట్ అయింది మ్యాచ్. అక్కడ నుంచి స్లో అవ్వడం స్టార్ట్ అయింది ఆర్సీబీ ఇన్నింగ్స్. ఎందుకంటే కొత్తగా వచ్చిన కెమెరూన్ గ్రీన్ సింగిల్స్ తీస్తున్నాడు 5-6 బాల్స్‌కి. కొత్త బ్యాటర్ కాబట్టి ఆబ్వియస్లీ సింగిల్స్ తీస్తూ ఉన్నాడు. ఆ పనేదో లాస్ట్ మ్యాచ్ చేసుంటే కేకేఆర్ మీద గెలిచేవాళ్ళు. అన్న ఫస్ట్ హిట్టింగ్ చేసి ఔట్ అయిపోయాడు. బట్ మొత్తానికైతే నేర్చుకున్నారు లెసన్. ఈ మ్యాచ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ చేసి ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకొని లాస్ట్‌లో హిట్టింగ్ చేశాడు గ్రీన్ అయితే. విరాట్ కోహ్లీ మరోవైపు నేను చెప్పినట్టు ఒక్క బౌండరీ కూడా రాలేదు పవర్ ప్లే అయిన తర్వాత తన బ్యాట్‌లో నుంచి. సో, ప్రెషర్ ఫీల్ అయ్యి హిట్టింగ్ ట్రై చేసి ఔట్ అయిపోయాడు. ఔట్ అయిపోయేటప్పటికి తన స్కోర్ అయితే 43 బాల్స్‌కి 51. సో, ఆ స్ట్రైక్ రేట్ వచ్చి 120 కూడా లేదు. అంతకంటే తక్కువే ఉంది. అప్పుడైతే కొంచెం అయితే అనుకున్నాము విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడాడు. ఖచ్చితంగా ఆర్సీబీకి దెబ్బ పడుతుంది సెకండ్ ఇన్నింగ్స్‌లో అని. సో, కానీ మనం మొత్తం మ్యాచ్ అయ్యాక అర్థమైంది కొంచెం స్లో పిచ్. సో, కాబట్టి విరాట్ కోహ్లీ షాట్స్ అసలు కనెక్ట్ చేయలేకపోయాడు పవర్ ప్లే తర్వాత. స్లో పిచ్ కాబట్టి అనేసి తర్వాత అర్థమైంది. మొత్తానికి ఈ మ్యాచ్ కాంటెక్స్ట్‌లో ఆ పిచ్ మీద చూడాలంటే వెరీ వెరీ గుడ్ ఇన్నింగ్స్. 120 స్ట్రైక్ రేట్ ఉన్నా గానీ ఫస్ట్‌లో ఏంది ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ ఆడాడు అనుకున్నాం గానీ, కానీ దాని తర్వాత మ్యాచ్ పిచ్ చూసిన తర్వాత స్లో పిచ్ కాబట్టి సో, ఆ కాంటెక్స్ట్‌లో చూస్తే వెరీ గుడ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అండ్ దెన్ మొత్తానికి 15 ఓవర్స్‌కి 142 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ ఉంది స్కోర్. అండ్ దెన్ క్యామరూన్ గ్రీన్ అండ్ డీకే ఉన్నారు క్రీజ్‌లో. అండ్ దెన్ ఓకే, డీకే ఉన్న ఫార్మ్ చూసి మంచి ఫినిషింగ్ వస్తది అనుకున్నాం. బట్ ఆహ్, డీకే నుంచి రాకపోయినా ఫినిష్ క్యామరూన్ గ్రీన్ నుంచి వచ్చింది. సో, ఫస్ట్ అయితే మహిపాల్ లోమ్రోర్ ఔట్ అయిపోయాడు 7 బాల్స్ 4 రన్స్ కొట్టి. దాని తర్వాత డీకే అండ్ క్యామరూన్ గ్రీన్ ఒక చిన్న పార్ట్నర్‌షిప్ ఒక 20 బాల్స్‌కి 30, 35 రన్స్ అలాంటి పార్ట్నర్‌షిప్ కొట్టి కొంచెం స్టెడీ చేసి మంచి లాస్ట్‌లో లేట్ ఇంపెటస్ వచ్చేటట్టు చూసారు ఆర్సీబీకి. సో, గుడ్ ఫినిష్ బై బోత్ దీస్ బ్యాట్స్‌మెన్. డీకే అయితే 19th ఓవర్‌లో ఔట్ అయిపోయాడు. 11 రన్స్ ఫ్రమ్ 6 బాల్స్. అండ్ క్యామరూన్ గ్రీన్ లాస్ట్ ఓవర్‌కి స్కోర్ 37 ఫ్రమ్ 20 బాల్స్. దెన్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. డీకే ఔట్ అయిన తర్వాత 20th ఓవర్‌లో వచ్చిన స్వప్నిల్ సింగ్ ఒక 6 ఒక 4 కొట్టి క్రూషియల్ లాస్ట్ ఓవర్‌లో కూడా చిన్న క్యామియో ఆడి ఒక 12, 13 రన్స్ వచ్చేటట్టు చేశాడు. విచ్ ఇస్ వెరీ క్రూషియల్. 200 స్కోర్ దాటించాడనే చెప్పాలి. అండ్ మొత్తానికైతే 206 రన్స్ కొట్టి ఫినిష్ చేశారు ఇన్నింగ్స్‌ని ఆర్సీబీ. ఇన్నింగ్స్ బ్రేక్ అయ్యేసరికి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూసి ఓహో, అండర్ పార్ స్కోర్ ఏమో అనుకున్నాం ఇది. వాళ్ళు కొంతమంది అయితే 15 ఓవర్స్‌లో కొట్టేస్తారు, 16 ఓవర్స్‌లో కొట్టేస్తారని మీమ్స్ కూడా వేశారు ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వగానే. సో, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీ పెర్ఫార్మర్స్ అయితే రజత్ పాటీదార్ అన్‌డౌటెడ్‌లీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఆ మిడిల్ ఓవర్స్ హిట్టింగ్‌తో ఆ 4 సిక్సెస్ అయితే ఇన్నింగ్స్‌కే హైలైట్. అండ్ దెన్ విరాట్ కోహ్లీ సెకండ్ హైయెస్ట్ స్కోర్. అండ్ పవర్ ప్లేలో చాలా క్రూషియల్. అంత ఫాస్ట్‌లో అంత మంచి స్టార్ట్ వచ్చింది కాబట్టి లాస్ట్‌కి ఇంత స్కోర్ వచ్చింది. స్లో పిచ్ మంచి స్టార్ట్ లేకపోతే మిడిల్‌లో కూడా స్లో అయిపోతారు ఇంకా. సో, వెరీ క్రూషియల్ ఆ కాంటెక్స్ట్‌లో చూస్తే. ఫెయిల్యూర్స్ విల్ జాక్స్ లాస్ట్ మ్యాచ్ ఫామ్‌లోకి వచ్చాడు అనుకున్నాము. ఈ మ్యాచ్ అయితే ఫెయిల్ అయిపోయాడు. స్లో పిచ్‌కి అడ్జస్ట్ అవ్వలేకపోయాడు. అండ్ దెన్ ప్రతి మ్యాచ్ బాగా బౌలింగ్ పెర్ఫామ్ చేస్తున్న ప్యాట్ కమిన్స్ స్లోగా వేస్తూ ఈ మ్యాచ్ స్లో పిచ్ అయినా కూడా దాన్ని యూజ్ చేసుకోలేక బాగా హిట్టింగ్ చేశారు. 4 ఓవర్స్‌కి 55 రన్స్ ఇచ్చారు. సో, ఐ థింక్ ఫస్ట్ ఫెయిల్యూర్ ప్యాట్ కమిన్స్‌కి, ఇంత పెద్ద ఫెయిల్యూర్ ఈ సిరీస్‌లో అయితే. అండ్ దానికి రెస్పాన్స్‌గా వచ్చిన సన్ రైజర్స్ పవర్ ప్లేలోనే మ్యాచ్ అయిపోయింది. మామూలుగా అయితే రివర్సల్ అవుతది. మొన్న పవర్ ప్లే చూసాం 6 ఓవర్‌లకి 125 రన్‌లు కొట్టారు వికెట్ పడకుండా. సో, ఆడికే చెప్పేయొచ్చు పవర్ ప్లే అయిన తర్వాత వాళ్ళు విన్ ప్రెడిక్టర్ 99% ఇచ్చింది వాళ్ళకి. సో,
అలాగా ఈ మ్యాచ్‌లో రివర్స్ జరిగింది. పవర్ ప్లే అయ్యేసరికి మొత్తం మెయిన్ బ్యాట్స్‌మెన్ అంతా ఔట్ అయిపోయారు. ఓవర్‌సీస్ బ్యాట్స్‌మెన్ అండ్ అవర్ ఇన్‌ఫార్మ్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ. ఫస్ట్ ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ ఔట్ అయిపోయాడు. స్పిన్నర్‌కి ఇచ్చారు. వెరీ వెరీ గుడ్ కెప్టెన్సీ బై ఫాఫ్ డు ప్లెసిస్. మంచి స్ట్రాటజీతో వచ్చారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి, విల్ జాక్స్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అండ్ పిచ్ కూడా కొంచెం సహకరిస్తుంది కాబట్టి బౌలింగ్ ఇచ్చారు. దానికి తగ్గట్టే కొంచెం గుడ్ లెంగ్త్‌తో బాల్స్ వేస్తూ కరెక్ట్‌గా మరీ షార్ట్ వేస్తే పుల్ చేస్తారు. బ్యాట్ కిందేస్తే లేపి కొడతారు. బట్ కొంచెం గుడ్ లెంగ్త్‌లో బాల్ ఏస్తూ కొంచెం కష్టపడేటట్టు చేశాడు. మంచి లెంగ్త్ ఏసాడు బౌలింగ్ చెప్పాలంటే. అండ్ దెన్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ అయిపోయాడు. అండ్ దెన్ దాని తర్వాత అభిషేక్ శర్మ ఒక 2 ఓవర్స్ కొంచెం రఫ్ ఆడించాడు గానీ, దాని తర్వాత తను కూడా ఔట్ అయిపోయాడు పెద్ద షాట్‌కి ట్రై చేసి. అండ్ దెన్ ఇన్నింగ్స్‌కి చావు దెబ్బ అయితే నెక్స్ట్ ఫిఫ్త్ ఓవర్‌లో వచ్చింది. స్వప్నిల్ సింగ్ ఒకే ఓవర్‌లో ఎయిడెన్ మార్క్రమ్‌ని, హెన్రిక్ క్లాసెన్‌ని ఔట్ చేశాడు. సో, మొత్తానికి 62 రన్స్‌కి 4 వికెట్స్. అగైన్ పిచ్ బాగుంది కాబట్టి మళ్ళీ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వప్నిల్‌కి ఇచ్చారు బౌలింగ్. మళ్ళీ గుడ్ కెప్టెన్సీ ఫఫ్ డు ప్లెసీ నుంచి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ అభిషేక్ శర్మ ఔట్ అయిపోయాడు. అభిషేక్ శర్మకి అయితే మేబీ స్వప్నిల్ సింగ్ బౌలింగ్ ఇచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. తను ఔట్ అయిపోయాడు కాబట్టి బౌలింగ్ ఇచ్చారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. అండ్ దాన్ని యూస్ చేసుకుంటూ తను ఇద్దరిని రైట్ హ్యాండర్స్ అవుట్ చేశాడు. స్మార్ట్ ప్లే బై ఫఫ్ డు ప్లెసీస్ అండ్ ఆర్సీబీ టీమ్ హియర్. మొత్తానికి పవర్ ప్లేకి 62 ఫర్ 4 ఉంది. ఓకే, మేబీ ఇంకా షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి అందరూ ఫామ్‌లో ఉన్నారు. చూద్దాం ఏమన్నా కొడతారేమో అని అనుకున్నాం గానీ, నెక్స్ట్ 4 అవర్స్‌లో అయితే అర్థమైపోయింది మ్యాచ్ రిజల్ట్ ఏంటో. ఎందుకంటే కరణ్ శర్మ బౌలింగ్‌లోకి వచ్చాడు. అండ్ దెన్ అగైన్ స్పిన్నర్స్‌కి సహకరిస్తుంది కాబట్టి పిచ్ ఫస్ట్ ఓవర్‌లో నితీష్ రెడ్డిని ఔట్ చేశాడు. నితీష్ రెడ్డి రివర్స్ స్కూప్ ఆడడానికి ట్రై చేసి, రివర్స్ హిట్ ఆడడానికి ట్రై చేసి ఔట్ అయిపోయాడు. అండ్ దెన్ తర్వాత ఓవర్‌లో అబ్దుల్ సమద్ సింపుల్‌గా బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు. సో, అక్కడికైతే రిజల్ట్ అర్థమైపోయింది. 10 ఓవర్స్‌కి 89 ఉంది. 6 వికెట్ స్కోర్. స్పిన్నర్స్ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఇంకా కష్టమే అని అర్థమైపోయింది. సో, కొంచెం ఫైట్ బ్యాక్ అయితే ప్యాట్ కమిన్స్ నుంచి వచ్చింది. తర్వాత ప్యాట్ కమిన్స్ మనకు తెలుసు ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ హిస్టరీ రికార్డ్ ఉంది తనకి. 14 బాల్స్‌లో 50. సో, తను హిట్టింగ్ స్టార్ట్ చేస్తే మామూలుగా ఉండదు. ఇన్‌ఫాక్ట్ స్టార్ట్ చేశాడు. వెరీ వెరీ గుడ్ క్యామియో. 15 బాల్స్‌కే 31 రన్స్ కొట్టాడు. ఆ స్టేజ్‌లో ఆ స్లో పిచ్‌లో కొట్టాడంటే అసలు వావ్ అనే చెప్పాలి ఈ ఇన్నింగ్స్ అయితే. దానివల్లే కనీసం దగ్గరికన్నా ఇంత దగ్గరికన్నా వచ్చారు ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్. లేదంటే ఇంకా భారీ ఓటమి అయ్యేది వాళ్ళకి. మొత్తానికి ప్యాట్ కమిన్స్ అయితే కొంచెం ఎంటర్‌టైన్ చేసి ఔట్ అయిపోయాడు. ఒక 3, 4 సిక్సెస్ కొట్టాడు. అండ్ ఆర్‌సీబీ అయితే విక్టరీకి వెళ్ళిపోతుందని అర్థమైపోయింది. 15 ఓవర్స్‌కి 132. టార్గెట్ వచ్చి 75 రన్స్ ఉంది. ఛాన్సే లేదు. ఎందుకంటే ఓన్లీ షహబాజ్ అహ్మద్ రికగ్నైజ్డ్ బ్యాటర్ అండ్ స్లో పిచ్, ఛాన్సే లేదు. దానికి తగ్గట్టు ఇంకా ఓన్లీ తెలిసిన ఎంతవరకు దగ్గరికి లాగుతారని. సో, మొత్తానికైతే లాస్ట్ వరకు లాగారు ఆల్ ఔట్ అవ్వకుండా. 39 రన్స్ కొట్టి డీసెంట్ ఎఫర్ట్. భువీ ఫస్ట్‌లో ఔట్ అయిపోయినా కూడా లాస్ట్‌లో జయదేవ్ ఉన్నట్కల్ వచ్చినా కూడా తను కూడా 10 బాల్స్ ఆడి ఔట్ అవ్వకుండా లాస్ట్ వరకు ట్రాక్ చేశారు మ్యాచ్‌ని. షబాజ్ ఏమన్నా లాస్ట్‌లో కనెక్ట్ చేసి కొంచెం విక్టరీ మార్జిన్ తగ్గిస్తాడేమో అనుకున్నాం గానీ తనైతే కనెక్ట్ చేయలేకపోయాడు. గుడ్ ఎగ్జిక్యూషన్ బై ఆర్‌సీబీ బౌలర్స్ ఆ స్టేజ్‌లో. సిరాజ్ కూడా కొన్ని యార్కర్స్ అవి వేశాడు. అండ్ దెన్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. డెత్ బౌలింగ్ మొత్తానికి తనైతే కనెక్ట్ చేయలేకపోయారు. లేదంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చుండొచ్చు. మొత్తానికి 35 రన్స్‌తో ఓడిపోయారు. కీ పర్ఫార్మర్స్ అయితే మనం ఇది బౌలర్స్ ఆర్‌సీబీ గెలిచింది కాబట్టి బౌలర్స్ నుంచే తీసుకోవాలి. స్వప్నిల్ సింగ్ 3 ఓవర్స్‌కి 40 రన్స్ ఇచ్చినా ఎందుకు పెట్టారంటే తను తీసింది 2 క్రూషియల్ వికెట్స్ అక్కడ. ఎయిడెన్ మార్క్రమ్ అండ్ హెన్రిక్ క్లాసెన్. సో, అక్కడే మ్యాచ్ విన్ అయ్యేటట్టు అయింది. సో, కాబట్టి కీ పర్ఫార్మర్ స్వప్నిల్ సింగ్. అండ్ దెన్ సెకండ్ ఈజ్ కరణ్ శర్మ. ఎందుకంటే పవర్ ప్లే అయ్యాక మంచిగా స్పెల్ ఏసి నితీష్ రెడ్డి అండ్ అబ్దుల్ సమాద్‌ని ఔట్ చేసేసి విన్నింగ్ కన్ఫర్మ్ చేసేసాడు టీమ్‌కి. సో, వాళ్ళిద్దరికీ పర్ఫార్మర్స్. ఫెయిల్యూర్స్ వచ్చి టాప్ హోప్స్ పెట్టుకున్న బ్యాట్స్‌మెన్ ఎస్ఆర్‌హెచ్‌లో ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిక్ క్లాసెన్ ఇద్దరు తక్కువ స్కోర్‌కి ఔట్ అయిపోయారు. 3 బాల్‌లే ఆడారు ఇన్‌ఫాక్ట్. సో, ఇద్దరు రేర్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఆహ్, సో, అది మొత్తానికి మ్యాచ్ అయితే అలా జరిగింది. డిసైడింగ్ మొమెంట్స్ చూస్తే మనం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయితే ఫస్ట్ పార్ట్నర్‌షిప్. ఎందుకంటే పిచ్ స్లో పిచ్ అన్నప్పుడు బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడు, పిచ్ కూడా హార్డ్‌గా ఉన్నప్పుడు ఫస్ట్‌లోనే మంచి స్టార్ట్ ఉండడం అవసరం. సో, దానికి తగ్గట్టే ఆడారు ఇద్దరు. ఫస్ట్ బాల్ నుంచి ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ బాలే 4తో స్టార్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. మంచి ఇంటెంట్ చూపించారు. 4 ఓవర్స్ వరకు 48 వచ్చేసింది వాళ్ళు ఔట్ అయ్యేసరికి. దట్ వాస్ ఎ వెరీ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ ఆర్‌సీబీ. అండ్ దెన్ నేను చెప్పినట్టు రజత్ పాటీదార్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా మ్యాచ్ ఆర్‌సీబీ వైపు టర్న్ అయింది అంటే ఆ స్టేజ్‌లో ఆ మిడిల్ ఓవర్స్‌లో హిట్టింగ్ కారమే 20 బాల్‌కి 50 అనేది అసలు గ్రేట్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ కాంటెక్స్ట్‌లో. అండ్ దెన్ ఫినిషింగ్ కూడా పట్టిదార్ కోహ్లీ అవుట్ అయిపోయాక 15 ఓవర్స్ తర్వాత
అలాంటి పిచ్‌లో గూడా మంచి ఇన్నింగ్స్ బై క్యామరూన్ గ్రీన్ అండ్ స్మాల్ క్యామియోస్ బై డీకే అండ్ స్వప్నిల్ సింగ్ ఇద్దరు అంతా ప్రతి ఒక్కరు ఒక కంబైన్డ్ ఆల్మోస్ట్ 6 బ్యాట్స్‌మెన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. విల్ జాక్స్, మైపాల్ లోమ్రోర్ తప్ప మిగతా ఆడిన 6 మంది బ్యాట్స్‌మెన్ కాంట్రిబ్యూట్ చేశారు స్కోర్‌కి. సో, వెరీ వెరీ గుడ్ కలెక్టివ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆర్‌సీబీ. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ డిసైడింగ్ మొమెంట్ తెలిసిందే. పవర్ ప్లేలోనే 4 వికెట్లు పోగొట్టుకోవడం ఇస్ లైక్ వెరీ క్రైమ్. ఫస్ట్ 2 వికెట్స్ పడ్డాక వాళ్ళు కొంచెం రీకాలిబ్రేట్ చేసి కొంచెం స్లో డౌన్ అయి ఉండాల్సింది. సో, దే ట్రైడ్ ఫర్ బ్యాంగ్ అప్రోచ్ ఓన్లీ అగైన్ గట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఎయిడెన్ మార్క్రమ్ అయితే ముఖ్యంగా ఫుల్ టాస్ బాల్‌కి మిస్ చేసి అవుట్ అయిపోయాడు. ఎయిడెన్ మార్క్రమ్ కానీ జస్ట్ 1 ఇన్నింగ్స్ ఏమో ఆడాడు. మంచి ఇన్నింగ్సే. రిమైనింగ్ మ్యాచెస్ అన్నీ ఫ్లాపే నన్ను అడిగితే. సో, మేబీ ఇంకా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు వాళ్ళ బెంచ్‌లో. మేబీ గ్లెన్ ఫిలిప్స్‌ని ఆడిస్తారా అనేది చూడాలి. గ్లెన్ ఫిలిప్స్‌ని టీమ్‌లోకి తీసుకుంటారా నెక్స్ట్ మ్యాచ్. ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ ఎక్స్ట్రా ఇంకా మంచి ఫీల్డర్. ఐ మీన్ మార్క్రమ్ ఈజ్ ఆల్సో గ్రేట్ ఫీల్డర్. స్పిన్నింగ్ కూడా మార్క్రమ్ కూడా వేస్తారు. ఫిలిప్స్ కూడా. ఐ మీన్ స్కిల్ సెట్ అయితే సేమే. బట్ స్టిల్ మార్క్రమ్ థర్డ్ వస్తున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ అయితే ఫిఫ్త్ సిక్స్త్లో వచ్చి ఫినిషింగ్లో హిట్టింగ్ కూడా ఇవ్వగలడు. వన్ డౌన్ నితీష్ రెడ్డిని వాడుకోవచ్చు. ఎందుకంటే హీఈస్ లుకింగ్ లైక్ ఎ వెరీ వెరీ గుడ్ సాలిడ్ బ్యాట్స్మెన్ అండ్ హిట్టర్ ఆల్సో. సో మేబీ ఆ చేంజ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ మ్యాచ్ మార్క్రమ్ బదులు గ్లెన్ ఫిలిప్ వస్తాడేమో అని. బట్ చూద్దాం అది జరుగుతుందో లేదో. ఈ మ్యాచ్‌లోకి స్టాటిస్టిక్స్ చూడాలంటే విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నాడు. 51 ఈ మ్యాచ్ కొట్టి లీడ్ అయితే 81 రన్స్‌కి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు 349 రన్స్ దగ్గర. సో 81 రన్ల డిఫరెన్స్ ఉంది. సెకండ్ ప్లేయర్‌కి తనకి ఇంకా మంచిగా ఇంక్రీజ్ చేసుకున్నాడు. సో విరాట్ కోహ్లీ దగ్గర ఉంటది ఆరెంజ్ క్యాప్ కొన్ని రోజులు. ఎస్ఆర్‌హెచ్ 100 సిక్సెస్ దాటేశారు ఈ టోర్నమెంట్‌లో. వాళ్ళకి ప్రీవియస్ హైయెస్ట్ 98 సిక్సెస్ ఇంతకుముందు అన్ని సీజన్స్ చూసుకుంటే 98 సిక్సెసే వాళ్ళ హైయెస్ట్ ఒక సీజన్‌లో. అలాంటిది ఈసారి 8 మ్యాచెస్‌కే 100 దాటేశారు. ఇంకా 6 మ్యాచ్‌లు ఉన్నాయి. ఖచ్చితంగా 150 దాటేస్తారు ఈ టోర్నమెంట్ అయితే పక్కా అదైతే. సో భారీ ఆ రేంజ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ మారిపోయింది. అండ్ హెన్రిక్ క్లాసెన్ అసలు పెద్ద లాస్ట్ 3-4 మ్యాచెస్ ఆడినట్టే అనిపించట్లేదు. కానీ ఇంకా తను 6 హిట్టింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు 27 సిక్స్‌లతో. సెకండ్ ప్లేస్‌లో అభిషేక్ శర్మ ఉన్నాడు 26 సిక్సెస్‌తో. సో హెన్రిక్ క్లాసెన్ అంత తక్కువ ఇంపాక్ట్ ఇన్నింగ్స్‌లో కూడా అంత ఎక్కువ సిక్స్‌లు కొట్టున్నాడు. సో అంత డిస్ట్రక్టివ్ సిక్స్ హిట్టర్ తను. అండ్ దెన్ సూపర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ రజత్ పాటిదార్ చెప్పక్కర్లేదు అన్డౌటెడ్లీ. అండ్ బ్యాట్‌మ్యాన్ సైలెంట్ కాంట్రిబ్యూటర్ ఈజ్ స్వప్నిల్ సింగ్ ఫర్ హిస్ స్మాల్ క్యామియో అండ్ 2 కీ వికెట్స్. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ థర్డ్‌లోనే ఉన్నారు. కాకపోతే 8 మ్యాచెస్ ఆడేశారు. సో సెకండ్‌కి వెళ్ళే ఛాన్స్‌ని పోగొట్టుకొని ఇక్కడే ఉన్నారు వాళ్ళు. సో లక్నో అయితే హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. సన్ రైజర్స్ ఓడిపోయారు కాబట్టి. ఇన్‌ఫాక్ట్ చెన్నై, ఢిల్లీ అందరూ హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. మొత్తానికి రేపు కలకత్తా మ్యాచ్ ఉంది. కోల్కతా వర్సెస్ పంజాబ్ ఉంది. సో అక్కడ కోల్కతా గెలిస్తే దాటి వెళ్ళిపోవచ్చు. 10 దాటి 12కి వెళ్ళిపోవచ్చు. సో ఆ ఛాన్స్ అనవసరంగా ఇచ్చారు సన్ రైజర్స్ కోల్కతాకి. సెకండ్‌కి వెళ్ళుంటే ఇంకొంచెం ప్రెషర్ ఉండేది వాళ్ళ మీద. బట్ అది ఆర్సీబీ అయితే మొత్తానికి 4 పాయింట్లు వచ్చి టై అయ్యారు పంజాబ్ కింగ్స్‌తో. సో రేపు పంజాబ్ కింగ్స్ భారీ మార్జిన్‌తో ఓడిపోతే 10థ్‌కి వెళ్ళిపోవచ్చు. ఆర్సీబీ 9థ్‌కి రావచ్చు. ఈజ్ దిస్ ద స్టార్ట్ ఆఫ్ ఆర్సీబీ కమ్‌బ్యాక్? ఆర్సీబీ ప్రతి మ్యాచ్ గెలుస్తూ కొంచెం పైకి వస్తుందా వాళ్ళకి? ఎందుకంటే కింద టీములతో మ్యాచ్‌లు ఉన్నాయి. పంజాబ్‌తో ఒక మ్యాచ్ ఉంది. గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్‌లు ఉన్నాయి వాళ్ళకి ఇంకా. సో ఈ టోర్నమెంట్‌లో అంతగా బాగా పర్ఫార్మ్ చేయని టీమ్స్‌తో మ్యాచెస్ ఉన్నాయి. మేబీ కొంచెం మంచిగా టర్న్ అరౌండ్ ఇచ్చి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి కొంచెం పైకి వస్తారా? కాంపిటీషన్ ఇస్తారా? మ్యాచ్ ఇంకా ఉన్నారు వాళ్ళు ప్లే ఆఫ్ రేస్‌లో. అవుట్ అని కాదు 14 పాయింట్స్‌తో వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు ప్లే ఆఫ్ రేస్‌కి. కొన్ని అదర్ రిజల్ట్స్ వాళ్ళ వైపు వెళ్తే. సో అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.